వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. అన్ని జబ్బుల్లోకెల్లా ఎయిడ్స్ వ్యాధి ఎంతో ప్రమాదకరం అని చెప్తారు. దీనికి నివారణ ఒక్కటే మార్గం. చికిత్స తీసుకున్న రోగి జీవన కాలాన్ని పెంచగలరేమో గానీ వ్యాధిని పూర్తిగా నయం చేయలేరు. శారీరక సంబంధాల కారణంగా రక్త మార్పిడి కారణంగా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని ప్రభావంతో ముఖ్యంగా 80-90 దశకాల్లో జనాలు పిట్టలు రాలినట్లు రాలిపోయారు. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ అనే వైరస్ కారణంగా ప్రమాదకరమైన ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. దీన్ని మొదట కోతుల్లో కనుగొన్నారు. ఆ తర్వాత క్రమంగా మనుషుల్లోనూ ఈ వైరస్ జాడ గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానవాళిని కలవరపెడుతున్న ప్రాణాంతక వ్యాధిగా మారింది. ఈ వ్యాధి ఒక్కసారి సోకితే దీన్ని నిర్మూలించడం ఇప్పటి వరకు అసాధ్యంగానే ఉంది. కానీ లండన్కు చెందిన ఓ రేగి శరీరంలో హెచ్ఐవి పూర్తి స్థాయిలో మాయం కావడం ఇప్పుడు వైద్య రంగంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ హెచ్ఐవి బాధితుడికి 2003లో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. 2016 నాటికి అది తీవ్ర దశకు చేరుకుంది. దాంతో అత్యవసరంగా ఎముక మధ్య మార్పిడి చేశారు. అందుకోసం జన్యు పోలికలున్న వ్యక్తి నుంచి ఎముక మధ్య సేకరించి బాధితుడి శరీరంలో ప్రవేశపెట్టారు. ఆ మార్పిడి జరిగినప్పటి నుంచి బ్లడ్ క్యాన్సర్ మందులతో పాటు ఎయిడ్స్ కి ఇచ్చే రెట్రో వైరల్ మెడిసిన్ కూడా ఇచ్చారు. ఆశ్చర్యకరంగా 18 నెలల తర్వాత ఆ లండన్ వ్యక్తి శరీరంలో హెచ్ఐవి ఆచూకీ కనిపించలేదు. లండన్ లో అతడికి ట్రీట్మెంట్ అందిస్తున్న రవీంద్ర గుప్తా అనే భారత సంతతి వైద్యుడు ఈ అద్భుతాన్ని లోకానికి తెలియజేశాడు. గతంలో అమెరికాకు చెందిన తిమోతి బ్రౌన్ కూడా హెచ్ఐవి నుంచి విముక్తి పొందాడు. అయితే ఎముక మధ్య మార్పిడి అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, దానికి తోడు జన్యు పోలికలున్న వ్యక్తి దొరికితేనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగం ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే హెచ్ఐవి నిర్మూలన దిశగా ఇది కీలక పరిణామమని వైద్య రంగం భావిస్తోంది. రోగి శరీరంలోని బోన్ మ్యారోని పూర్తిగా తీసేసి కొత్త బోన్ మ్యారో ఎక్కించినప్పుడు హెచ్ఐవి కణాలు కూడా పూర్తిగా తొలగిపోతాయని, అందుకు నిపుణులైన వైద్యులు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని గుర్తించారు. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నారండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.